హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ టు సీటెడ్ తెలుగు ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఏంటి అంటే, చాలామందికి అప్లై చేసేటప్పుడు ఏం డౌట్స్ ఉందంటే, క్వాలిఫికేషన్ ఏది చూస్ చేసుకోవాలి అని చాలామందికి డౌట్ ఉంది. సో ఆ డౌట్స్ గురించి ఎవరు ఏ క్వాలిఫికేషన్ చూస్ చేసుకోవాలి అప్లై చేసేటప్పుడు అన్న పాయింట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీరు కనుక మన ఛానల్ కూడా ఫస్ట్ టైం అట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూడండి, అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ పేపర్ 1 వాళ్ళ గురించి మాట్లాడుకుంటే, ఎవరైతే పేపర్ 1కి అప్లై చేస్తున్నారో అంటే క్లాస్ 1 నుంచి క్లాస్ 5th కోసం, సో పేపర్ 1కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఎవరెవరు ఏ ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి, ఇచ్చిన 6 ఆప్షన్స్లో ఎవరు ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి అన్న దాని గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు అంటే, సీనియర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ పాస్డ్ ఆర్ పర్సూయింగ్ ఆర్ అపియరింగ్ ఇన్ ఫైనల్ ఇయర్ ఆఫ్ 2-year డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. సో ఎవరైతే ఇంటర్ చదివారో, ఇంటర్లో ఎవరికైతే 50% మార్క్స్ ఉన్నాయో, దాంతోపాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ఇందులో ఎవరైతే ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినా, ఫస్ట్ ఇయర్ చదువుతున్నా, సెకండ్ ఇయర్ చదువుతున్నా, ఎగ్జామ్స్ రాస్తున్నా, ఎవరైనా సరే ఇంటర్లో 50% మార్క్స్ ప్లస్ డిఎడ్ అయిపోయిన వాళ్ళు, ఎట్ ద సేమ్ టైం డిఎడ్ అప్లై చేసిన వాళ్ళు, అంటే డిఎడ్ ఫస్ట్ ఇయర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఈ స్టూడెంట్స్ ఆప్షన్ 1ని చూస్ చేసుకోండి. ఇంటర్లో 50% మార్క్స్ ప్లస్ డిఎల్ఈడి పాస్డ్ అవుట్ లేదంటే అపియరింగ్ స్టూడెంట్స్, వీళ్ళు ఆప్షన్ 1 చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ 2 గురించి మాట్లాడితే, సీనియర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ అట్లీస్ట్ 45 మార్క్స్ అండ్ పాస్డ్ ఆర్ పర్సూయింగ్ ఆర్ అపియరింగ్ ఫైనల్ ఇయర్ ఆఫ్ 2-year డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. సెకండ్ ఆప్షన్ ఎవరు చూస్ చేసుకుంటారంటే, ఇంటర్లో ఎవరికైతే 45% మార్క్స్ ఉంటాయో, 45% ఆర్ అబవ్, 50% ఆర్ 50% అబవ్ ఉంటే ఆప్షన్ 1 పెట్టుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంటర్లో 45% ఆర్ 45 నుంచి 50% మధ్య మార్క్స్ వచ్చినట్లయితే అది, ప్లస్ డిఎడ్లో మీరు జాయిన్ అయినా, ఫస్ట్ ఇయర్లో ఉన్నా సరే, సెకండ్ ఇయర్లో ఉన్నా సరే, పాస్డ్ అవుట్ అయినా సరే, అపియరింగ్ అయినా సరే, మీరు ఈ సెకండ్ ఆప్షన్ పెట్టుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఇంటర్లో 50% ఉన్నట్లయితే ఆప్షన్ 1 పెట్టుకోండి డిఎడ్తో పాటు. ఇఫ్ ఇన్ కేస్ ఇంటర్లో 45% మార్క్స్ ఉన్నట్లయితే మీరు ఆప్షన్ 2ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ గురించి మాట్లాడుకుంటే, సీనియర్ సెకండరీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ పాస్డ్ ఆర్ పర్సూయింగ్ ఆర్ అపియరింగ్ ఇన్ ఫైనల్ ఇయర్ ఆఫ్ 4-year బ్యాచులర్స్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి అంటే, పాస్డ్ ఆర్ పర్సూయింగ్ ఆర్ అపియరింగ్ ఇన్ ఫైనల్ ఇయర్ ఆఫ్ 2-year డిప్లొమా అన్నాడు కదా అని కన్ఫ్యూజ్ అవ్వకండి. అంటే ఎవరైతే సెకండ్ ఇయర్ డిప్లొమాలో ఉన్నారో, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో ఉన్నారో వాళ్ళే ఈ ఆప్షన్ పెట్టుకోవాలి అని అనుకోకండి. ఎవరైతే ఫస్ట్ ఇయర్లో ఉన్నారో, ఎవరైతే సెకండ్ ఇయర్లో ఉన్నారో, ఎవరైతే డిప్లొమాలో జాయిన్ అయ్యారో, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో జాయిన్ అయినా సరే మీరు ఈ ఆప్షన్ పెట్టుకోవచ్చు. జస్ట్ ఇంటర్ మార్క్స్ చెక్ చేసుకోండి. ఇక్కడ ఇంటర్లో 50% మార్క్స్ ఉన్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ పెట్టండి. ఇంటర్లో 45% ప్లస్ డిఎడ్లో జాయిన్ అయినా, డిఎడ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నా, డిఎడ్ సెకండ్ ఇయర్లో ఉన్నా సరే ఆప్షన్ 2 చూస్ చేసుకోండి. సో మీ ఇంటర్ మార్క్స్ని బట్టి ఆప్షన్ 1 ఆప్షన్ 2 చూస్ చేసుకోండి డిఎడ్తో పాటు. నెక్స్ట్ ఆప్షన్ 3 ఏంటిది అంటే, ఇంటర్లో 50% మార్క్స్తో పాటు 4 years ఆఫ్ బిఎల్ఈడి బ్యాచులర్స్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎవరైతే జాయిన్ అయినా సరే, ఫస్ట్ ఇయర్లో ఉన్నా సరే, మీరు ఇది చదువుతున్నట్లయితే మీరు ఈ ఆప్షన్ చూస్ చేసుకోండి. ఇంటర్లో 50% మార్క్స్తో పాటు బిఎల్ఈడి స్టూడెంట్స్ థర్డ్ ఆప్షన్ని చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ గురించి మాట్లాడుకుంటే, సీనియర్ సెకండరీ ఇంటర్లో 50% మార్క్స్ అండ్ పాస్డ్ ఆర్ పర్సూయింగ్ ఆర్ అపియరింగ్ ఇన్ ఫైనల్ ఇయర్ ఆఫ్ 2-year డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్. ఫోర్త్ ఆప్షన్ ఎవరు చూస్ చేసుకుంటారంటే, ఇంటర్లో 50% మార్క్స్తో పాటు డిఎల్ఈడి ఎవరైతే స్పెషల్ ఎడ్యుకేషన్లో చేస్తుంటారో వాళ్ళు ఈ ఫోర్త్ ఆప్షన్ని చూస్ చేసుకోండి. ఇది ఫోర్త్ ఆప్షన్. ఇంటర్లో 50% మార్క్స్తో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్లో డిఎల్ఈడి ఎవరైతే చేస్తారో వాళ్ళు ఫోర్త్ ఆప్షన్ని చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ ఆప్షన్ ఏంటి అంటే, గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ పాస్డ్ ఆర్ పర్సూయింగ్ ఆర్ అపియరింగ్ ఇన్ ఫైనల్ ఇయర్ ఆఫ్ బిఎడ్ who has acquired the qualification or. సో ఫిఫ్త్ ఆప్షన్ ఎవరు చూస్ చేసుకుంటారంటే, గ్రాడ్యుయేషన్, దట్ ఈస్ డిగ్రీలో మీకు 50% మార్క్స్ ఉండి ప్లస్ బీఎడ్లో మీరు జాయిన్ అయినా, బీఎడ్ ఫస్ట్ ఇయర్లో ఉన్న, బీఎడ్ ఫైనల్ ఇయర్లో ఉన్నా సరే మీరు ఈ ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు. ఇది ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ సిక్స్త్ ఆప్షన్ ఏంటిది అంటే, పీజీ విత్ మినిమమ్ 55 మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ అండ్ పాస్డ్ ఆర్ పర్సూయింగ్ అపియరింగ్ ఇన్ ఫైనల్ ఇయర్ ఆఫ్ 3-year ఇంటిగ్రేటెడ్ బీఎడ్ ఎంఎల్. సో ఎవరికైతే పీజీలో 55% మార్క్స్ ఉంటాయో, దాంతోపాటు ఎవరైతే 3-year ఇంటిగ్రేటెడ్ బీఎడ్ ఎంఎడ్ చేస్తారు, అంటే ఇప్పుడు ఈ మధ్య
కోర్సెస్ ఎలా వస్తున్నాయి, ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వస్తున్నాయి. డిగ్రీ ప్లస్ బీఎడ్ అని చెప్పి 4 years కోర్స్ చేస్తున్నారు. అలానే బీఎడ్ ప్లస్ ఎంఎడ్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఈ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. పీజీతో పాటు ఇంటిగ్రేటెడ్ బీఎడ్ ప్లస్ ఎంఎడ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు 6th ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. సో ఇవి మనకి పేపర్ 1 వాళ్ళ కోసం ఇచ్చిన క్వాలిఫికేషన్ ఆప్షన్స్. సరిగ్గా చదివి మీకు ఏదైతే కరెక్ట్ ఆప్షన్ అంటే మీకు ఇంటర్లో 50% ప్లస్ డిఎడ్లో ఉన్నట్లయితే మీరు ఆప్షన్ 1 పెట్టుకోండి. ఇంటర్లో మీకు 50% కన్నా తక్కువ 45% కన్నా ఎక్కువ వచ్చినట్లయితే సెకండ్ ఆప్షన్ పెట్టుకోండి డిఎడ్తో పాటు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఇంటర్లో 50% ప్లస్ బిఎల్ఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు థర్డ్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఇంటర్ ప్లస్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ డిఎడ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఫోర్త్ ఆప్షన్. ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసి డిగ్రీ ప్లస్ బిఎడ్ వాళ్ళు. సిక్స్త్ ఆప్షన్ వచ్చేసి పీజీ ప్లస్ ఇంటిగ్రేటెడ్ బిఎడ్ ఎంఎడ్ వాళ్ళు. సో ఇవి పేపర్ 1 వాళ్ళ కోసం ఇచ్చిన క్వాలిఫికేషన్ ఆప్షన్స్. నెక్స్ట్ పేపర్ 2 వాళ్ళ కోసం ఇచ్చిన క్వాలిఫికేషన్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే గ్రాడ్యుయేషన్ అండ్ పాస్డ్ ఆర్ పర్సూయింగ్ ఆర్ అపియరింగ్ ఇన్ ఫైనల్ ఇయర్ ఆఫ్ 2-year డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఎవరైతే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేస్తారో దాంతోపాటు మీకు డిగ్రీ కూడా కంప్లీట్ అయినట్లయితే మీరు పేపర్ 2 కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అని లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం. సో డిఎడ్ ప్లస్ డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆప్షన్ 1కి చూస్ చేసుకోండి. సో డిగ్రీ ఇక్కడ కంప్లీట్ అయి ఉండాలి. డిఎడ్లో జాయిన్ అయినా ఫస్ట్ ఇయర్లో ఉన్న సెకండ్ ఇయర్లో ఉన్న పర్లేదు, కానీ డిగ్రీ మాత్రం కంప్లీట్ అయి ఉండాలి. డిగ్రీతో పాటు మీరు డిఎడ్లో ఉన్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఎవరు చూస్ చేసుకోవాలంటే అట్లీస్ట్ 50% మార్క్స్ ఐదర్ ఇన్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ పాస్డ్ ఆర్ పర్సూయింగ్ ఆర్ అపియరింగ్ ఇన్ ఫైనల్ ఇయర్ ఆఫ్ బిఎడ్. సో సెకండ్ ఆప్షన్ ఎవరు చూస్ చేసుకుంటారంటే మీరు డిగ్రీ లేదంటే పీజీ ఈ రెండిట్లో 50% ఉన్నట్లయితే డిగ్రీ ఆర్ పీజీ ఉన్నట్లయితే దాంతోపాటు మీరు బీఎడ్లో జాయిన్ అయినా ఫస్ట్ ఇయర్లో ఉన్నా సెకండ్ ఇయర్లో ఉన్నా సరే డిగ్రీ కానీ పీజీ కానీ ఈ రెండిట్లో ఏదైనా సరే ఒక దాంట్లో 50% మార్క్స్ ఉండి బీఎడ్ కనుక చేస్తున్నట్లయితే మీరు ఆప్షన్ 2 చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ 3 గురించి మాట్లాడుకుంటే గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 45 మార్క్స్ అండ్ పాస్డ్ ఆర్ పర్సూయింగ్ ఆర్ అపియరింగ్ ఇన్ బీఎడ్. సో ఎవరికైతే డిగ్రీలో 45% ప్లస్ మార్క్స్ ఉంటాయో ఇక్కడ ఏంటి సెకండ్ ఆప్షన్లో 50% ఇచ్చాడు. థర్డ్ ఆప్షన్లో ఏంటి డిగ్రీలో మీకు 45% ఉన్నట్లయితే దాంతోపాటు మీరు బీఎడ్లో జాయిన్ అయినా ఫస్ట్ ఇయర్లో ఉన్నా సెకండ్ ఇయర్లో ఉన్నా సరే మీరు ఈ థర్డ్ ఆప్షన్ని చూస్ చేసుకోండి. డిగ్రీ మార్క్స్ చూసుకోండి. ఇక్కడ డిగ్రీలో 50% ప్లస్ మార్క్స్ ఉంటే సెకండ్ ఆప్షన్ పెట్టుకోండి. డిగ్రీలో 45% కన్నా ఎక్కువ ఉంటే థర్డ్ ఆప్షన్ పెట్టుకోండి. 45 నుంచి 50% ఎవరైతే ఉంటారో వాళ్ళు థర్డ్ ఆప్షన్ని చూస్ చేసుకోండి డిగ్రీతో పాటు బీఎడ్. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ గురించి మాట్లాడుకుంటే సీనియర్ సెకండరీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ పాస్డ్ ఆర్ పర్సూయింగ్ ఆర్ అపియరింగ్ ఫైనల్ ఇయర్ ఆఫ్ 4-year బ్యాచిలర్స్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. సో ఫోర్త్ ఆప్షన్ ఎవరు చూస్ చేసుకుంటారంటే ఇంటర్లో 50% మార్క్స్ ఉండి దాంతోపాటు బిఎల్ఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఈ ఆప్షన్ని చూస్ చేసుకోండి. సో ఇది ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ ఫిఫ్త్ ఆప్షన్ గురించి మాట్లాడుకుంటే సీనియర్ సెకండరీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ పాస్డ్ ఆర్ పర్సూయింగ్ ఆర్ ఫైనల్ ఇయర్ ఆఫ్ 4-year BA BSCD ఆర్. సో ఈ ఫిఫ్త్ ఆప్షన్ ఏంటి అంటే ఇంటర్లో 50% మార్క్స్ ఉండి ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ప్లస్ బీఎడ్ ఎవరైతే ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేస్తున్నారో ఈ మధ్య డిగ్రీ ప్లస్ బీఎడ్ కలిపి 4 yearsలో కంప్లీట్ చేస్తున్నారు. ఆ ఇంటిగ్రేటెడ్ కోర్స్లో కనుక మీరు జాయిన్ అయినా అది కనుక మీరు చదువుతున్నట్లయితే ఈ ఫిఫ్త్ ఆప్షన్ అనేది మీరు చూస్ చేసుకోండి. నెక్స్ట్ సిక్స్త్ ఆప్షన్ ఏంటి అంటే గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ పాస్డ్ ఆర్ పర్సూయింగ్ ఆర్ అపియరింగ్ ఫైనల్ ఇయర్ ఆఫ్ బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్. సిక్స్త్ ఆప్షన్ ఎవరు చూస్ చేసుకుంటారు ఎవరైతే డిగ్రీలో 50% మార్క్స్ ఉండి ఎట్ ద సేమ్ టైం బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎవరైతే చేస్తారో వీళ్ళు సిక్స్త్ ఆప్షన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సిక్స్త్ ఆప్షన్. నెక్స్ట్ సెవెంత్ ఆప్షన్ ఏంటి అంటే ఎనీ క్యాండిడేట్ having qualified or pursuing B.Ed program recognized by NCTE is eligible to appear in TET or CTET. ఎవరికైతే బీఎడ్ ఉందో మీరు డిగ్రీ తర్వాత బీఎడ్ చదివినా సరే పీజీ తర్వాత బీఎడ్ చదివినా సరే ఎవరికైతే బీఎడ్ ఉందో బీఎడ్లో చదువుతున్నారో వాళ్ళు టెట్ ఆర్ సీటెట్ రాసుకోవడానికి ఎలిజిబుల్. వాళ్ళు ఈ ఆప్షన్ని చూస్ చేసుకుంటారు. నెక్స్ట్
ఎయిత్ ఆప్షన్ ఏంటి అంటే పీజీలో ఎవరికైతే 55% మార్క్స్ ఉండి ఎట్ ద సేమ్ టైం బీఎడ్ ఆర్ ఎంఎడ్ 3 year ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఎయిత్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. సో పీజీలో 55% మార్క్స్ ఉండి ఎట్ ద సేమ్ టైం మీరు బీఎడ్ ప్లస్ ఎంఎడ్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ కనుక చేస్తున్నట్లయితే మీరు ఈ ఎయిత్ ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాలి. సో జాగ్రత్తగా చదివి ఒకసారి ఆప్షన్ ఇచ్చిన క్వాలిఫికేషన్ ఆప్షన్ మొత్తం చదివి ఆప్షన్ నంబర్ సరిగ్గా చూసుకొని అప్పుడు అప్లై చేసేటప్పుడు కరెక్ట్గా ఆప్షన్ అనేది చూస్ చేసుకోండి. సో ఇవి పేపర్ 1 అండ్ పేపర్ 2 వాళ్ళకి ఇచ్చిన ఆప్షన్స్. అండ్ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.